పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లూరు నగర కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ప్రతినిధులు 200 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో అందరూ తమ వంతు కృషి చేయాలని, తద్వారా నెల్లూరు నగరం పచ్చదనంతో విరసిల్లాలని అన్నారు. కాలుష్యం, ఉష్ణోగ్రతలను నియంత్రించాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని కమిషనర్ అభినందించారు. మనందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు విడుదల చేయడం ఎక్కువ కావడం వల్ల వాతావరణం కాలుష్యం అవుతూ ఉంది. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మనకున్నటువంటి శాశ్వత పరిష్కారం చెట్లను నాటడం, పచ్చదనాన్ని పెంచడం. అందులో భాగంగా ఈరోజు కిమ్స్ హాస్పిటల్ వారు ఇక్కడ దాదాపు 100 చెట్లు పైగా నాటడానికి ముందుకొచ్చి వారు ఇక్కడ నాటడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, అదేవిధంగా వివిధ NGOs కానివ్వండి, అందరూ కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడడంతో పాటు చెట్లు నాటే కార్యక్రమాలు అందరూ కూడా విరివిగా పాల్గొనాలని, ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, వాతావరణాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో. అలాగే మనం చూస్తున్నట్టయితే ప్రతి వేసవికి టెంపరేచర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. సో ప్రతి ఏటా వడదెబ్బకే కొన్ని వందల మంది చనిపోతున్నారు. ఒక్కరోజే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 61 మంది చనిపోయారు వడదెబ్బ వల్ల. సో దీనికి అంతటికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషించినట్లయితే, ఈ వాతావరణ కాలుష్యం ఒకటి, తర్వాత ఈ వడదెబ్బ కారణం ఏంటి? వాతావరణం పెరగడానికి, ఓజోన్ లేయరు తెగిపోవడానికి కానీ, అలాగే ఈ వాతావరణంలో మన చెట్లు నరుక్కుంటూ పోతున్నాం, కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది సిటీలన్నీ. సో వాటన్నిటి కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది. మనం చెట్లు ఎంత పెంచుకుంటే మనకు మన భావితరాలకు అందరికీ కూడా ఒక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటమే కాదు, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటటువంటి ఊపిరితిత్తుల జబ్బులు అయితేనేమి, చర్మ వ్యాధులు అయితేనేమి, గుండె జబ్బులు అయితేనేమి, స్ట్రోక్ అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా రాకుండా కాపాడుకోవడమే కాకుండా మనం చల్లదనాన్ని ఏర్పరచుకొని ఈ బయట ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా చెడు వాయువుల్ని అవి తీసుకుని మనకి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి అద్భుతమైన ప్రకృతి సంపాదించినటువంటి సాధనం చెట్లు. ఆ చెట్లను కనుక మనం పెంచుకోగలిగితే మన ఇంటి చుట్టుపక్కలే కాదు, కామన్ ప్లేసెస్లో, ప్రతి ప్లేస్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని కాలుష్యాన్ని తగ్గించుకోవాలని మరొకసారి అందరికీ మనవి చేస్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.